ఇంటి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా పని మీద ప్రారంభించేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్తే ఏవి పని చేయవని అంటారు, నిజమేనంటారా? అంటే ఎక్కడికి ఏ పని చేసడానికి తల్లి? ఇప్పుడు ఉదాహరణకు ఏదో ఒక వెహికల్ కొనడానికి వెళ్తున్నారు అనుకోండి, లేదా ఏదైనా ఆస్తి కొనడానికి వెళ్తున్నారు అనుకోండి, తెలియదు ఏ శకునం ఎదురొచ్చిందో దానివల్ల ఏ ఫలితాలు తెలియవు, గుడికి వెళ్తే అంత మంచిగా జరుగుతుంది కదా అని అనుకుంటారు. అది పర్వాలేదంటారా? సరే, మీరు చెప్పిన దానికి నేను చెబుతాను. నేను బండి కొనుక్కోవాలని అనుకుంటున్నా, చక్కగా ఏదో డబ్బులు వచ్చాయి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? కష్టపడి వచ్చాయా? మా నాన్నగారు ఇచ్చారా? మా అమ్మగారు ఇచ్చారా? నేను హుండీలో దాచుకున్నానా? లేకపోతే ఏదైనా చిట్టుపాటి తెచ్చుకున్నానా? అప్పు చేసి తెచ్చుకున్నానా? ఇది ప్రామాణికం ఇక్కడ. దీనిని బట్టి నేను అప్పు చేసి తెచ్చుకుని బండి కొనుక్కోవడానికి వెళితే నాకు శుభశకునాలు తగలవు, అన్ని అపశకునాలు వస్తాయి. నేను కష్టపడి సొమ్ము దాచుకుని వెళ్తే, నేను చాలా ఆశతోటి నేను ఇది నాది అనేటువంటి ఒక హక్కుతో వెళ్తున్నాను కాబట్టి నేను వదిలే శ్వాస తేలికపాటిగా ఉంటుంది కాబట్టి నాకు ఎలాంటి అపశకునాలు నన్ను ఏం చెయ్యవు. ఇది శుభశకునం. ఇప్పుడు నువ్వు ఎంతమందికి ఎదురొచ్చినా వాళ్ళందరికీ శుభమే జరుగుతుంది. మన థాట్ కూడా పాజిటివ్గా ఉండాలి. ఖచ్చితంగా తల్లి. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? థాట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనం ఊహించకుండా జరిగేటువంటి వాటిని శకునాలు అంటారు. ఆ శకునాల్లో ప్రప్రథమంగా మనల్ని ముందుండి నడిపించేటువంటిది మన ఆలోచన విధానాలు. ఈ ఆలోచన విధానాలు మంచిది అనుకుంటే మంచి, చెడుది అనుకుంటే చెడు, ఎలాగైతే అనుకున్నాం అలాగే. ఇప్పుడు బండి కొనుక్కోవడానికి గుడికి వెళ్తే మీరు అనుకున్నట్టుగా అసలు ఏ గుడికి వెళ్ళకలు, ఒకవేళ గుడికే కానీ వెళ్తే ఏం చూడాలి? గుడిలోకి వెళ్తే బండి కొనాలనుకున్నవాడు ఆ గుడిలో శంఖ శబ్దం వినాలి. శంఖాన్ని పూరించే శబ్దం వింటే ఆ బండి ఇంకొక 4-5 బళ్ళు కొంటాడు అబ్బాయి వెళ్ళినవాడు. అంటే అది దాంతోపాటు ఆ బండి అక్కడికి అమ్ముడుపోకుండా మళ్ళీ ఇంకా కొంటాడు. అలాగని వెళ్ళి కావాలని పూరించుకోకూడదు, శంఖాన్ని పూరించండి అని ఇబ్బందులు వస్తాయి. దీన్ని అత్యాశ అంటారు. అందుకని ఆలోచన దృక్పథంతో కూడుకున్నటువంటి ప్రయాణంలో ఇతనికి ఉన్నటువంటి మంచి పాజిటివ్ శక్తితో కూడుకున్నటువంటి ఆలోచనతో అడుగు వేస్తాడు కాబట్టి చాలా మంచి ప్రయాణం జరుగుతుంది అక్కడ. ఇది దేవాలయాలు దర్శనం చేసుకున్నప్పుడు చేసుకోవాల్సింది. సరే, అయిపోయింది. వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకుంటాడు, దండం పెట్టుకుంటాడు, బయటకు వచ్చేస్తాడు. ఈ బయటకు వచ్చేటప్పుడు చెప్పులు మర్చిపోయి గుళ్ళోంచి బండి దగ్గరికి వచ్చి, అంటే కొనుక్కోవాలన్న ఆతురతతో కంగారుతో వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి వేసుకుని వస్తే ఇంక బండి కొనడానికి వెళ్ళకూడదు, వాయిదా వేసుకుని వెళ్ళాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే విలువైనటువంటి వస్తువులు, విలువైనటువంటి ఆస్తి, విలువైనటువంటి నిత్యావసర వస్తువులు ఏదైనా కొనుక్కోవడానికి మనం పోతున్నప్పుడు పాదరక్షణలు ధరించిన తర్వాత వాటిని వదిలేసి మళ్ళా మరిచిపోయి వేసుకునేటువంటి ప్రయాణం కానీ అందులో కానీ జరిగితే అవి నిష్ప్రయోజనం అయిపోతాయి. అందుకని అదే అపశకునంగా భావిస్తారు. అలాగే ఇప్పుడు బండి కొనడానికి వెళ్తున్నాడు. చాలామంది ఏం చేస్తాం, బండి ఇనుము కాబట్టి మనము ఇది ఎప్పుడు కొనాలి అని చూసుకుని శనివారం ఇనుము జోలికి వెళ్ళకూడదు అని అంటారు. శనీశ్వరుడికి ప్రీతికరమైనటువంటిది కానిగా ఇనుముగా చెబుతారు. ఆయనకి ఇష్టమైనది శనివారం కాబట్టి ఆ రోజుకి తప్పనిసరిగా కొనుక్కోవచ్చు. ఏ ప్రమాదాలు అసలు అప్పుడే జరుగు, కొనుక్కోవాలి. ఆయనకి ఇష్టమైంది శనివారం రోజు నీ దగ్గర వాహనం వస్తుంది, సాక్షాత్తు శని ప్రభావాలు చాలా వరకు తగ్గిపోతాయి. మంచి చేయడం మొదలైనట్టే. చేస్తున్న మంచిని మనమే పక్కన పెట్టి ఈరోజు కొనకూడదని చెప్పి వేరే రోజుకి వెళ్తుంటాం. ఇప్పుడు ఒక రోజు ఆయనకి ఇష్టమైతే ఆయనకి ఇష్టమైంది చేయమని అర్థం. మంగళవారం కొనొచ్చా వెహికల్స్? మంగళవారం కొనకూడదు, శనివారం రోజునే కొనుక్కోవాలి. బుధవారం కొనొచ్చు, గురువారం కొనొచ్చు, శుక్రవారం కొనకూడదు, సోమవారం కొనకూడదు, మంగళవారం కొనకూడదు. ఇప్పుడు ఈ రంగులు కూడా మనకు ప్రభావాన్ని చూపిస్తాయి. శకునాల్లో రంగులు ఉంటాయి తల్లి. ఉంటాయా? శకునాల్లో రంగులు ఉంటాయి. ఇవి కూడా 3 రకాలుగా చెబుతాం, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం. అవి కాలాల్లోనే రంగులు చూస్తారు. ఎలా చూస్తామనంటే ఉదయం పూట మన మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మనకు మనసుకు నచ్చినటువంటి రంగులు ఏమైతే మనకు కనపడతాయంటే బాగా డార్క్ కలర్స్ అనేటువంటి ఉదయం పూట సంకేతం. మధ్యాహ్నం పూట డార్క్ కలర్స్, ముదురు రంగులు కానీ మనకు మధ్యాహ్నం పూట కానీ కనపడితే మన మనసు, మన ఆలోచనలు అన్నీ కూడా పక్కదారి పట్టి అపశకునాలుగా మారుతాయి. అదే సాయంకాలం పూట ఇదే ముదురు రంగులు మనకు కనపడకూడదు, లేత రంగులే కనపడాలి. అంటే లైట్ కలర్స్ ఎక్కువగా మనం ఈవినింగ్ టైంలో చూడగలగాలి. ఈ కలర్స్ అనమాట. అంటే మీరు ఎప్పుడైనా గమనించండి, సన్సెట్ దగ్గరికి పోండి, చాలా ప్లీజెంట్గా ఉంటుంది. సన్ రైజ్ చూడండి, చాలా ప్లీజెంట్గా ఉంటుంది. ఇవి కొన్ని వాతావరణాలు. అలా సముద్రం దగ్గర, గోదావరి దగ్గర అలాగే స్నానాలు చేసేటప్పుడు మీరు ఇప్పుడు నిన్న శివరాత్రి జరిగింది, ఆ సమయంలో అంటే ఆ వేకు బ్రహ్మముహూర్త సమయంలో స్నానాలు చేసేటువంటి ఆ వాతావరణంలో ఉండేటువంటి ఆనందం, ఇవన్నీ మనసుకు సంబంధించినవి. అందుకని మనసును ఎక్కువగా ఆకర్షించేటువంటి రంగు తెలుపు రంగు.
మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టేటువంటి రంగు నలుపు రంగు. అంటే అన్ని సమస్యలు మనలో వేసుకుంటే నలుపు రంగు, మనం ఈ దేంట్లోనూ కలవకపోతే అది తెలుపు రంగు. అందుకని ప్రతి వ్యక్తి కూడా ఉదయాన్నే లేవగానే సూర్య భగవానుడు తెలుపు రంగుకు సంకేతంగా మనం చూస్తాం. శుభసూచకంగా సాయంకాలం అయ్యేటప్పటికి ఆ పసుపు రంగులోకి మారుతాడు. ఈ విధానాలన్నీ మనం చూస్తుంటాం. అందుకని ఏంటంటే మనిషిని ప్రభావితం చేయడానికి శకునాలు కూడా కొన్ని కలర్స్గా భావిస్తాం. ఒక్కొక్కరు మీరు చూడండి, ఏదైనా వస్త్రం కొనుక్కోవాలని చెప్పేసి మీరు ఏదైనా షాప్కి వెళ్ళారనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్. అవును, ఒక షాప్లో అన్ని రకాల రంగులు ఉంటాయి. అవును, ఒక్కొక్కరి మనసు ఒక్కొక్క రంగును ఆకర్షిస్తుంది. అవును. అది శకునంగానే భావిస్తాం. వీరు ఈ రంగుకి సంబంధించినటువంటి వీరి మనస్తత్వం ఎలా ఉంటుందని తెలిసిపోతుంది. అట్లా అనమాట తల్లి. లేకపోతే అందరికి ఒకే రంగు అక్కడ అమ్ముతున్నారంటే ఒకటే రంగు అందరూ కొనరుగా, తీసుకోరు కదా. అలాగే మన ఇళ్లల్లో కూడా ఒక్కొక్క గదికి ఒక్కొక్క కట్టెను వేస్తాం, ఒక్కొక్క రకమైన బెడ్షీట్లు వాడుతాం, డోర్ మ్యాట్స్ ఒక్కొక్క రకమైనటువంటి వాడతాం, మనం వాడే వస్త్రాలు మారుతుంటాయి. ఇవన్నీ ఒకదానికి సంకేతం. ఇప్పుడు మేమున్నాం, ఈ కాషాయం తప్ప రెండో ధరించం. దేనికి? శాంతికి. వేరే వేరే రంగులు వేస్తే ఆ యొక్క దుస్తులను బట్టి మన నడవడిక మారిపోతుంది, భాష మారిపోతుంది, ఆలోచనలు మారిపోతాయి, ప్రవర్తన మారిపోతుంది. ఓకే. దాన్ని బట్టి మనం ఎదుటి వాళ్ళకి శకునం అపశకునం అక్కడ అర్థమైపోతుంది. For more videos like this, subscribe Big TV channel.